యేసుని ప్రేమ, యేసుని ప్రేమ. ఎలాగ సాగిపోవాలి, ఎలాగ సాగిపోగలము అంటే మనలో ఉన్న లోపాలేంటో తెలుసుకుంటే ఆ లోపాలని సవరించుకునేటప్పుడు మనము కూడా సంపూర్ణతలోనికి ఏమవ్వగలం అంటే సాగిపోగలము. అందుకని 7 సంఘాల పేర్లు చెప్తూ ఏం రాశాడో చూడండి. 2వ అధ్యాయము చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. మొట్టమొదట దేవుడు చెడ్డ కార్యాలను, మనం లోపాలను దేవుడు ఎత్తి చూపెట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా మనలో ఉండే మంచి కార్యాలను కూడా ఆయన ఏం చేస్తాడండి, గుర్తు చేస్తాడు. తర్వాతే ఆయన ఏం చేస్తాడు, మనలో ఉండే లోపాలను సవరించడానికి ఆయన ఇష్టపడతాడు. ఈ సంఘంలో ఉండే మంచి లక్షణాలు ఏంటో తెలుసా? ఏంటి? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. మీరు చేసిన మంచి క్రియలన్నీ నాకు తెలుసు, నీ కష్టం నాకు తెలుసు అంటున్నాడు. ఏంటి కష్టం కూడా అంటే మనం పడే కష్టాలు కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఏంటి కష్టపడడం అనేది మంచిదా కాదా? ఏంటి ఎంతమందికి కష్టపడటం ఇష్టం? నిజమేనా? ఏంటి కష్టపడకపోతే ఏం లేదండి, తర్వాత సుఖము లేదు కదా. కష్టపడే తత్వం అంటే దేవునికి ఇష్టమంట. నువ్వు కష్టపడే తత్వం కలిగిన వాడవా? కష్టం పడకుండానే ఏంటి తినేద్దాం అనుకుంటున్నావా? ఏంటి కొంతమందికి చాలా ఇష్టం ఏంటంటే ఎవరో తెచ్చి ఇచ్చేస్తే తినేద్దాం. ఏంటి అదేందో మంచి లక్షణమా? దేవుడు చూస్తాడట, నువ్వు కష్టపడే వ్యక్తివా, ఏంటి సుఖాన్ని కోరుకునే వ్యక్తివా? సుఖం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ వ్యక్తి అయినా సరే కష్టపడితేనే. ఏంటి దేవుడే చెప్పాడు మనకేమన్నాడు, ఈ భూమి నీకు ఫలం ఇవ్వాలంటే, పంట ఇవ్వాలంటే నువ్వేం చేయాలి? చెమట ఊడ్చక తప్పదు. చెమట ఊడ్చడం అనేది దేవుడు ఎప్పుడు కూడా శాపములో కూడా ఆశీర్వాదాన్ని పెడతాడు కదా. ఏమవుతారు కష్టపడకుండా ఉంటే? సోమరి. దానికి మళ్ళీ ఏదో తగిలిస్తారు కదా, ఏంటి సోమరి పోతులు అవుతారట. దేవునికి ఇక్కడ అంటున్నాడు కదా, మీ క్రియలు నాకు తెలుసు, మీ కష్టాన్ని కూడా నాకు తెలుసు అంటున్నాడు. నిజంగానే కష్టపడకపోతే ఏది కూడా ఫలితం అనేది మంచి ఫలితము రాదు కదండి. చదువు కూడా ఏం చేయాలా? ఈ మధ్యన చెప్తున్నారులేండి, కష్టపడకూడదు, ఇష్టపడి చదవాలని. ఇష్టపడడం మంచిదే, కానీ చదువులో కూడా ఏం చేయాలి? ఇప్పుడు పరీక్షలు వస్తున్నాయి, కొంతమంది ఇప్పుడు చదవరు. ఏంటి ఇంకా చాలా టైం ఉంది. ఇప్పుడు అంతా ఈ 2 నెలలు ఏం చేస్తారు? చక్కగా గడిపేసి ఎప్పుడు తీస్తారు పుస్తకాలు? రాత్రి పగళ్ళు చదివేస్తారు. అప్పుడు కష్టపడిపోతూ ఉంటుంటారు కదా. అప్పుడు కష్టపడడం తప్ప ఏమీ ఫలితము రాదు. ఆ టెన్షన్లో చదివితే ఏమొస్తాయి? నీకు సున్నాలే వస్తాయి కదా. అప్పటికప్పుడు చదివేసి ముక్కును పెట్టేసుకొని ఏంటి ఇక్కడ పెట్టేస్తూ ఉంటుంటాయి, అవన్నీ దొరికిపోతూ ఉంటుంటాయి. ఏంటి కన్నం పడిన కొండలోంచి నీళ్ళు ఎలా కారిపోతాయో అలాగే. కానీ ఎప్పుడు కూడా ఏదైనా సరే చదువుకునే వాళ్ళైనా, ఏంటి ఉద్యోగం చేసేవాళ్ళైనా, వ్యాపారం చేసేవాళ్ళైనా, దేవుడు అనే మాట ఏంటంటే, నువ్వు కష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఏముండాలి మనకి? కష్టపడే తత్వము మనలో ఉంటే
మన కష్టం ఆ పడే మనసును కూడా దేవుడట చూస్తున్నాడట. అందుకనే శ్రద్ధ గలవాడు ఏమవుతాడండి? శ్రద్ధ కలిగిన వాడు తప్పకుండా ఏమవుతాడు? ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధ లేనివాడు ఏమవుతాడు? దానికి ఆపోజిట్ చదువుకోవడమే. శ్రద్ధ లేనివాడు దరిద్రుడు అవుతాడు కదా. దరిద్రులుగా ఉండటం దేవునికి ఏమాత్రమో ఇష్టం లేదు. దేవుడు అంటున్నాడు, ప్రతి సంఘములోనూ కూడా కష్టపడే వాళ్ళంటే నాకు ఇష్టము అంటున్నాడు. కష్టం అనేది ఇహలోక పరంగా మన జీవిత ఆధారాలను గురించి కూడా కష్టపడాలి. అలాగే ఆత్మీయమైన స్థితిని గురించి కూడా మనం ఏం చేయాలి? కష్టపడి ఈ భక్తిని ఏం చేసుకోవాలండి? సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కదా. ఉదయం లేవటం కష్టమే, కానీ అలా లేచేవాడిని ఎవరు చూస్తారు? నువ్వు కష్టపడి లేస్తున్నావు కదా, ఆ కష్టాన్ని నేను చూస్తున్నాను. అందుకనే నువ్వు కష్టపడి చేస్తున్న ప్రార్థన, లేకపోతే వేకువతో చేస్తున్న ప్రార్థన నేను ఆలకిస్తున్నానని దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం కదా. రోజు బైబిల్ చదవడం కూడా ఏంటి? కష్టమే కదా. కష్టం కాబట్టి మనం చేయలేకపోతున్నాం, అంతే కదా కదండి. కానీ ఆ కష్టమైన బైబిల్ చదవటమే నువ్వు రోజు చేస్తే, దేవుని వాక్యం, దేవుడు నీతో మాట్లాడడం వల్ల నువ్వేమవుతావంటే ఆశీర్వదించబడతావు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్ తీయడం కష్టమే, ప్రార్థన చేయటం కష్టమే, కష్టపడి పని చేయటము కష్టమే. మరి దేవుడు నిన్ను ఎందుకు దీవించాలి? అందుకనే ఈ సంఘంలో ఏమీ లేదు తెలుసా? సోమరితనం అనేది లేదు కదా. చెప్పాలంటే మనం ఎక్కడికి వెళ్ళినా ప్రతి సంఘంలోంచి కూడా కొన్ని విషయాలు ఏం చేసుకోవాలండి? ఎక్కడున్నా మంచి లక్షణాలన్నీ కూడా ఏం చేసుకోవాలి? నేర్చుకోవాలి. ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళ ఇంటిలో మంచి ఆచారాలు, మంచి లక్షణాలు ఏమన్నా ఉంటే అవి నేర్చుకోవడంలో ఏమీ తప్పు లేదు. దేవుడు ఏమంటున్నాడు? ఒకరిని చూసి ఒకరు మంచి లక్షణాలు ఏం చేసుకోవాలి? నేర్చుకునే వాళ్ళంటే కూడా దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి నీ కష్టాన్ని నేను చూస్తున్నాను అంటున్నాడు. తెలుసా? నీ సహనమును నేను ఎరుగుదును. విశ్వాసకి ఏముండాలండి? సహనం. సహనం అంటే ఏంటి? సహనం అంటే ఎవరైనా మనం నష్టపరిచినా, బాధ పెట్టినా కొద్దిగా సహించుకోవటం ఏం చేసుకోవాలా? నేర్చుకోవాలట కదా. ఈ రోజున చాలామందికి లేనిది ఏంటి ఈ రోజుల్లో? సహనం. ఒకప్పుడు పెళ్లి చేసి అమ్మాయిని పంపేటప్పుడు ఏమనేవారంటే, అత్తగారు ఏమన్నా సరే ఓర్చుకునేవారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? అత్తగారంటే రివర్స్ ఇచ్చేయి, భర్త ఏందంటే పటేలు మీద కొట్టేయి. అందుకని ఇలాగ వెళ్తున్నారు, అలాగొచ్చేస్తున్నారు. ఏంటి? ఇలాగెళ్ళి 2-3 నెలలకే ఏం చేస్తున్నారు? రివర్స్ అయిపోతున్నారు. ఎవరి వల్ల? ఏంటి? చాలామంది తల్లి తండ్రి చెప్పే మాటల వల్ల ఇలా జరుగుతున్నాయి. కానీ దేవుడు మనకుండే సహనాన్ని చూసే దేవుడట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రతిదానికి ఏముండాలి మనకి? సహనం, ఓర్పు. ఏంటి? ఇవన్నీ ఆశీర్వాదకరమైన పనులు ఇవన్నీ కదా. అందుకనే అంటున్నాడు మొట్టమొదట నీ క్రియలు కదా, నీ పనులను బట్టే దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. సహించుకునే మనసు. ఒకవేళ భర్తే నిన్ను హింసలు పెడుతున్నాడు అనుకోండి, కొద్ది రోజులు ఏం చేయి? సహించుకో, ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? మారుస్తాడు. అంతేగాని భర్తని వీధిలో పెట్టేయకూడదు. కానీ బయట పెట్టకండి. చాలామంది ఇంటి గుట్టుని ఏం చేసుకుంటారు? వీధిలో పెట్టుకుంటారు. ఇవన్నీ పెద్దల మాటలే. పెద్దల మాటలన్నీ కూడా బైబిల్లోంచి పుట్టినవే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంటి గుట్టుని ఏం చేయకూడదు? వీధిలో పెట్టుకోవద్దు. పిల్లల కోసమైనా సరే, వాళ్ళు బాగా చదవట్లేదు అనుకోండి, వీడు మొద్దండి అంటారు. వాడు నిజంగానే మొద్దు కిందే తయారవుతాడు. భర్త కోసం కూడా అలాగే చెప్తారు, పబ్లిసిటీ చేస్తారు. భర్త ఇంకెప్పుడు మారడానికి ఇష్టపడ్డావు. అందుకనే దేవుడు అంటున్నాడు, నీలో ఉండే సహనాన్ని గురించి నేను ఎరుగుదును. ఈ బిడ్డలుగా మమ్మల్ని రక్తమిచ్చి కొనుక్కున్నావు ప్రభు. ఇక్కడ వరకు మమ్మల్ని కాచే దేవుడు, కాపాడే దేవుడు. ప్రతి విషయాన్ని చక్కగా గ్రహించి నీ మార్గంలో మేము చక్కగా నడిచే భాగ్యము మా అందరికీ నీ దయచేయండి. వాక్యాన్ని గ్రహించే జ్ఞానమును అనుగ్రహించి నాయన మమ్మల్ని నీ సంపూర్ణతలోనికి నడిపించండి. యేసు నామమున ప్రార్థన చేయించున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు సత్యవేణి పుట్టినరోజు. దేవుడు తనను దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును ఇచ్చునుగాక. దేవుడు
తనకు మరొక సంవత్సరం దయాకిరీటంగా ధరింపజేశాడు. నిండైన ఆశీర్వాదాలతో తనను, తన భర్తను, బిడ్డను కూడా ఆశీర్వదించి కృపతో నింపును గాక. హ్యాపీ బర్త్డే టు యూ సత్యవేణి. గాడ్ బ్లెస్ యూ మా. ఆనందగానాలతో నా యేసుని స్తుతింతు, ఆనందగానాలతో నా యేసుని స్తుతింతు.